హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మలడాహం. అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేవగానే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసి బయట పెట్టేశాను. అవి కూలింగ్ తగ్గిన తర్వాత ఇంకా గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టేసరికి పాలు ఇలా అయిపోయాయి అనమాట. పాలు విరిగిపోయాయి, లీటర్ పాలు కూడా. సమ్మర్ కదా, వేడి ఉంటుంది కదా, ఇంకా పాలు కూడా విరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఈరోజు పాలతను వచ్చి బాస్కెట్లో వేసి వెళ్ళాడనమాట పాల ప్యాకెట్స్. ఈ విరిగిన పాలేమో నిన్నటి అనమాట. అంటే నాకు 1 లీటర్ కానీ హాఫ్ లీటర్ పాలు కానీ ఎప్పుడు స్టాక్ ఉంటాయి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇంకా నిన్నటి పాలు అయితే ఈరోజు యూజ్ చేస్తాను, ఈరోజు పాలు రేపు యూజ్ చేస్తాను అనమాట. ఇంకా నిన్నటి పాలు విరిగిపోయినాయి. ఇంకా పాలు అతనికి చెప్దాం అనేలోపు తను వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మా నానితో చెప్తే ఇంకా మా నానినేమో ఇట్లా కొంచెం పిక్ తీసి పాల ప్యాకెట్లో డేట్ ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేటు, ఆ ఎక్స్పైరీ డేటు కూడా ఇట్లా వాట్సాప్ మెసేజ్ పెట్టాడనమాట. చూశారు కదా, పాలు ఇట్లా టప్ టప్ అని ఇట్లా చిందుతున్నాయి అన్నమాట. ఇంకా దానికి దగ్గరలో నిల్చోలేదు నేను, ఎందుకంటే ఒక్కోసారి మీద పడే అవకాశం ఉంటుందనేసి దూరంగా ఉండి వర్క్ చేస్తున్నాను. ఇక మా చిన్నునేమో పాలు కాగలేదని చెప్పేసి ఇంకా తను డాబా మీదకి వెళ్ళిపోయాడు. అంటే మార్నింగ్ పాలు తాగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తాడనమాట. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా తను పాలు పోయలేదనేసి డాబా మీదకి వెళ్ళాడు వాకింగ్ చేయడానికని. ఇక మా నానినేమో బ్రష్ చేసి ఇంకా స్నానానికి రెడీగా ఉన్నాడనమాట. ఇంకా పాలు కాలేదా అనేసి అడుగుతున్నాడు. ఇంకా నేనేమో ఇట్లా పాలు విరిగిపోయాయని చెప్పానమాట. చెప్తే వెంటనే పాలు అతనికి వాట్సాప్ మెసేజ్ పెట్టేశాడనమాట. సరే, రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పాలు ప్యాకెట్లు వేస్తాలేండి అని చెప్పాడనమాట. ఇంకా ఈరోజు వచ్చిన పాలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేరే గిన్నెల్లో పోసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఆ పాలు దించాలంటేనే భయం వేసిందనమాట స్టవ్ మీద, ఎందుకంటే టప్ టప్ అని ఇట్లా చిందుతున్నాయి అనమాట. అందుకే కొంచెం భయపడ్డాను. ఇంకా పాలను తీసి పక్కన పెట్టేసి ఈరోజు వచ్చిన పాలని మళ్ళీ వేరే గిన్నెలో పోసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి అనమాట. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాను, ఎందుకంటే లేట్ అయిపోయింది, ఆల్రెడీ టైం 7 అవుతుంది మార్నింగ్. ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం రైస్ కూడా కడిగేసి పెట్టేశాను, ఎందుకంటే అవి అప్పటికప్పుడైతే రైస్ కుక్ అవ్వవు కదా, కొంచెం నానాలు అనేసి కడిగి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ కొంచెం ఈరోజు మామిడికాయ పప్పు చేద్దామనేసి పప్పు కూడా కడిగేసి అందులో కొద్దిగా పసుపు వేసాను, పక్కన పెట్టేశాను. ఇంకా అందులోకి మామిడికాయ అయితే శుభ్రంగా కడిగేసి ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పప్పులో యాడ్ చేస్తున్నాను. మామిడికాయ మాత్రం ఎంత పుల్లగా ఉందో, మొన్న సండే కాకుండా లాస్ట్ సండే తీసుకొచ్చాను అనమాట, ఎంత పుల్లగా ఉందో. ఇంకా అందులోకి అయితే 2 స్పూన్ల కారం, 2 స్పూన్లకి కొంచెం ఒక పావు ఎక్స్ట్రా వేసాను, ఎందుకంటే పులుపు బాగుందన్నమాట మామిడికాయ, అందుకనేసి కొంచెం ఒక పావు టీ స్పూన్ ఎక్స్ట్రా వేసాను కారం. ఇంకా అన్నీ రెడీ చేశాను అనమాట. అందులో పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను, అంటే మీకు వీడియోలో కనిపించలేదేమో. ఇంకా నెక్స్ట్ పాలు కాగిన తర్వాత ఇంకా పాలను దించేసి స్టవ్ మీద పప్పు పెట్టేస్తే పప్పు కుక్ అవుతుంది కదా. పాలు కూడా పొంగొచ్చేసాయి, చూస్తున్నారు కదా వీడియోలో, మీకు కనిపిస్తూనే ఉంది. ఇంకా మా నానేనేమో పాలు ఇంకా కాగలేదా అంటే ఇప్పుడే కాయనని చెప్తున్నాను అనమాట, వెనక నుంచి మీతో మాట్లాడుకుంటూనే చెప్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరికైతే పాలు పోయాలి. మా చిన్నని పిలిచినా రాలేదన్నమాట, అంటే తను డాబా మీద ఉన్నాడు కదా, వినపడలేదేమో అనుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరి కోసం అనేసి పాలైతే కలుపుతున్నాను. మా నాన్నకైతే పాల షుగర్ వేస్తాను, ఇంకా మా నేను మాత్రం అసలు షుగర్ వాడము. నాకు చిన్నప్పటి నుంచి నేను పాలలో షుగర్ అయితే అసలు వేసుకోను, చెప్పగానే తాగుతాను. అంటే హార్లిక్స్ వేసుకుంటాను కదా, ఇంకా షుగర్ అయితే అసలు వేసుకొని తాగనమాట. ఇంకా మా నాన్నకేమో షుగర్ అను హార్లిక్స్ వేసాను. మా చిన్నకేమో అంతకుముందు పిడియాషూర్ వాడే వాళ్ళం, కానీ ఇక 1 మంత్ నుండి హార్లిక్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక మా నాన్నకైతే పాలు ఒక హాఫ్ గ్లాస్ అయితే, హాఫ్ కప్ అయితే సరిపోతుంది అనమాట, ఎక్కువ తాగడు. ఇక మా చిన్నగా నేనైతే కొంచెం పాలైతే ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటాం అనమాట. వాళ్ళిద్దరికి కూడా కలిపేసి అక్కడ బెడ్రూమ్లో టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ మీద పెట్టేశాను. మా చిన్న పిలిస్తే రాలేదు, ఇంకా వినపడలేదేమో అనుకున్నాను అనమాట. పైన ప్లేట్స్ అయితే పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా నాకు ఇక్కడ కిచెన్లో మళ్ళీ కుకింగ్ సెక్షన్ లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా ఆడ పెట్టేసి వచ్చానమాట. ఇంక ఇక్కడ పాలు దించేసాను కదా, ఇంకొక స్టవ్ మీద అయితేనే కుక్కర్ పెట్టేశాను, ఇంకో స్టవ్ మీద ఆఫ్ చేశాను అనమాట.
ఇంకా ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి చపాతీ చేద్దామని ప్లాన్ అనమాట. అంటే అసలు ఈరోజు ఇడ్లీ చేయాల్సింది. నేను 2 రోజులు కానీ ఇడ్లీ బ్యాటర్ని అయితే గ్రైండ్ చేశాను. అయితే మా చిన్ను నైట్ అంటే ముందు రోజు నైటు రవ్వ దోశ కావాలని అడిగాడు అనమాట పాపం. అడిగితే ఇంకా ఏం చేశానంటే ఇంకా మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ బ్యాటర్నే నైట్ రవ్వ దోశగా వేశానమాట. ఇంకా ఇడ్లీ బ్యాటరు అయిపోయింది. సరే ఇంకా మార్నింగ్ చపాతీన పూరి చేద్దామని అనుకున్నాను. ఇంకా చపాతీ పిండే కలుపుతున్నాను అనమాట. ఈ చపాతీ పిండి కలుపుతూనే కుక్కర్ విజిల్స్ వస్తుంటే మాది కుక్కరు విజిల్స్ అంటే సౌండ్ వస్తుంది కానీ కుక్కర్ విజిల్ అనేది కొంచెం పైకి రావట్లేదన్నమాట. అందుకే కొంచెం స్పూన్ కానీ లేదా చాక్తో కానీ ఇట్లా పైకి కొంచెం ఇట్లా లేపినట్లయితే ఇంకా విజిల్స్ వస్తాయన్నమాట. ఈలోపు మా నాన్న స్నానం చేసి వచ్చాడు. ఇంకా తనకి పాలేమీ వద్దు, ముందు మెడిటేషన్ చేయాలి, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి పాల గ్లాస్ తీసుకొచ్చి మళ్ళీ కౌంటర్ టాప్ మీద పెట్టేశాడనమాట కిచెన్లో. అదేంటి కొంచెం పాలు తాగి మెడిటేషన్ చేసుకోవచ్చుగా అంటే వద్దులే లేట్ అవుతుంది అనేసి అక్కడ పెట్టేసి వెళ్ళాడు. ఇంకా హార్లిక్స్ షుగర్ వేసి కలిపాను కదా, ఇక అట్లనే పెట్టేసాను. ఏం చేస్తాం. ఇంకా ఈలోపు పప్పు కూడా కుక్ అయిపోయింది. ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇక రైస్ చూడండి బాగా పొంగి వచ్చేసరికి ఇట్లా కొంచెం ప్లేట్ తీద్దామని చాక్తో ఇట్లా అనేసరికి ఫాస్ట్గా వచ్చి కింద పడిపోయింది. ఇంకా నాకు కాలు మీద పడలేదు, ఎందుకంటే ప్లేట్ ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయన్నమాట. ఇంకా దాన్ని క్లీన్ చేసి వచ్చి మళ్ళీ అంటే రైస్ గిన్నె ఉంటుంది కదా, దాని మీద పెట్టేశాను. అంటే కొంచెం ఓపెన్లో ఉంచి పెట్టేశాను అనమాట. ఇంక ఈలోపు చపాతీ పిండి కూడా కలిపి బాల్స్గా ప్రిపేర్ చేశాను. ఇంకా వాటిని చపాతీలా కూడా ఒత్తుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా పప్పు కుక్ అయిపోయింది కదా, అది దించేసి ఇంకా ఒక స్టవ్ మీద అయితే ఇక చపాతీ కాల్చాలి కదా, ప్యాన్ పెట్టేశాను. ఇంకొక స్టవ్ మీద అయితేనే పప్పు పోపేయలేదనమాట. మా నాన్న మెడిటేషన్ చేసి వచ్చేలోపు ఇటు చపాతీ కాల్చాలి, అటు పప్పుని పోపు పెట్టేయాలి. అంటే 7కి అట్లా స్టార్ట్ చేస్తాడు మెడిటేషను. ఒక 40 మినిట్స్ లేదంటే ఒక 35 మినిట్స్ కంపల్సరీ డైలీ చేస్తాడనమాట మెడిటేషన్. ఈలోపే నాది టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అవ్వాలి. ఇక పప్పు అయితే పోపు కోసం రెడీ చేస్తున్నాను అనమాట. అన్నీ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు అవన్నీ పెట్టాలి కదా, అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపైతే పప్పులో కొంచెం సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ వేసాను. ఇంకా అంటే నేను తినగలిగినంత సాల్ట్ అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ పోపు కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మా చిన్నని మధ్యలో వెళ్ళి పిలిచాను కానీ ఇంకా రాలేదు. ఇంక ఇప్పుడు ఎట్లాగో టిఫిన్ టైం అయింది కదా మమ్మీ, డైరెక్ట్ టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుతానని చెప్పాడనమాట. వాకింగ్ చేసి వస్తానులే, ఇంకా మళ్ళీ నువ్వేం రావద్దులే అని చెప్పాడు. సర్లే అనేసి కిందకు వచ్చేసాను. కిందకు వచ్చి ఇంకా పోపుకి కావాల్సిన అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఎండుమిర్చిని ఒక టిన్లో ఆ కవర్లో పోసి స్టోర్ చేస్తానన్నమాట. డైరెక్ట్గా టిన్లో స్టోర్ చేస్తే ఎందుకో బూజు లాగా వస్తుందన్నమాట మిరపకాయలు. అందుకని కవర్లో పోసి కవర్ క్లోజ్ చేసి మళ్ళీ టిన్లో పెట్టేశాను. ఇంక ఈలోపు ఫ్రిడ్జ్లో ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఎల్లిపాయలను అయితే తీసుకొచ్చాను. ఎల్లిపాయలను అయితే పోపుకి సరిపడా ఎల్లిపాయలని ముందే ఇట్లా ఒలిచేసి పాయలుగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు పాయలను ఒలవాలి అంటే టైం వేస్ట్ కదా, మనకి టైం కూడా మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు. అందుకని ముందుగా ఇట్లా మనకి పోపుకి కావాల్సినటువంటి ఎల్లిపాయలని కొన్ని పాయలుగా ఒలుచుకొని నెట్ బ్యాగ్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి యూజ్ అయినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు అని నా థాట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక పోపు కూడా పెట్టేశాను. ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే కొంచెం రోట్లో పచ్చగా దంచేసి వేసేయాను అనమాట. ఇక్కడ రోల్ని అయితే నేను ఆన్ ది స్పాట్లో క్లీన్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ అట్లా పెట్టేస్తే ఇక అదే పెండింగ్ అయిపోతుంది అనమాట. ఆ స్మెల్ కూడా వస్తుందన్నమాట. అందుకని ఎప్పటికప్పటికి ఆన్ ది స్పాట్లో ఇంకా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే లాస్ట్లో ఇంగువ వేసాను. ఇంకా పప్పు పోపు అయిన తర్వాత అంటే పప్పు పోపు పెట్టేటప్పుడు లిడ్ క్లోజ్ చేస్తే ఆ పోపు స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా. అదే ఓపెన్లో వేసామంటే ఆ పోపు స్మెల్ అనేది అంత పప్పు టేస్ట్ అనిపించదు అనమాట. అట్లా పప్పు వేయగానే లిడ్ క్లోజ్ చేస్తే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు వేసాను. ఇంకా మిగతా పప్పు ఉంటే అందులో కొంచెం అయితే వాటర్ పోసేసి ఇంకా స్పూన్తో ఇట్లా కలిపేసి అందులో పోస్తే ఇక పప్పు కూడా కుక్ అయినట్లే.
ఇక మా నాన్నేమో ఆల్మోస్ట్ మెడిటేషన్ టైం అయితే అయిపోయింది. ఇంకా పూజ గది నుండి బయటకు వస్తాడేమో. ఇంకా ఈలోపు అయితే చెక్క ఇంకా చపాతీలు అయితే కాల్చాలి. ఇంకా పప్పు అయితే స్పూన్తో అంటే సరిగ్గా రాలేదనేసి మళ్ళీ చేత్తో ఇట్లా పప్పు అంతా దగ్గరకు అనేసి ఇంకా కళాయిలు అయితే పోసానమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఒకసారి అయితే కలుపుతున్నాను. పప్పు పోపు పెట్టడం కూడా అయిపోయింది. చూడండి, మంచి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది మీకు. అది మంచి ఎల్లో కలర్ అంటే లైటింగ్ షేడ్ వల్ల ఆరెంజ్ కలర్లో కనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చపాతీ అయితే కాల్చడం స్టార్ట్ చేశాను అనమాట. ఈలోపు మా చిన్ను వచ్చాడు డాబా మీద నుండి. ఇంకా టిఫిన్ రెడీ అవ్వలేదా మమ్మీ అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశానమ్మా, ఇంకా అయిపోతుందిలే, ఒక 5 మినిట్స్లో అయితే కాల్చడం అయిపోతుంది, ఫాస్ట్గానే కాల్చేస్తాను అంటే, ఇంకా లేట్ అయిపోతుంది మమ్మీ, మళ్ళీ వెహికల్ వచ్చే టైం అయింది అని చెప్తున్నాను అనమాట. పాలు పోసిస్తే తను కూడా పాలు తాగకుండా మళ్ళీ తీసుకొచ్చి కౌంటర్ టాప్ మీద పెట్టేశాడు అనమాట ఆ కప్పుని. పాలు తాగలేదేందని అడుగుతున్నాను నేను. ఇంకా టిఫిన్ టైం అయింది కదా, ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుతాను, ఇంకా పాలు ఏమొద్దని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో పాలు అయినాయి. ఒక గిన్నెలో పాలు అయితే తాగడానికి యూజ్ చేస్తాం కదా, ఇంకో గిన్నెలో పాలేమో తోడుపెట్టేస్తాను. ఇంకా ఈ వర్క్ బిజీలో పడి పాలను తోడుపెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా ఒకవైపు చపాతీ కాలుస్తూనే ఇంకోవైపు పాలైతే అంటే కొంచెం పెరుగు బాక్స్లో వేసేసి ఇంకా పాలు కూడా పోసేసాను అనమాట. ఇంకా ఒకసారి ఆ పాలను కలిపేసి లిడ్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తే ఆఫ్టర్నూన్ లంచ్లోనికి పెరుగు రెడీ అవుతుంది కదా. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు పక్కన సౌండ్స్ వినపడచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఆ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా భరించక తప్పదనమాట. ఇంకా పాలనైతే ఇంకా అడుగున కొంచెం ఇట్లా అంటే మీగలాగా పేరుకుంటుంది కదా, ఇంకా దాన్ని కూడా ఇట్లా వేలుతో తీసేసి ఇంకా ఆ పాలలో పోసేసి లిడ్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ చపాతీ అయితే కాలుస్తున్నాను. ఇంకా చపాతీ ఫస్ట్ మా నాన్నకి అయితే 8కి వెళ్ళిపోతాడు కదా, ముందు తనకి పెట్టించేస్తే ఇంకా తను రెడీ అవుతాడనమాట. ఇంకా మా చిన్నకి అయితే 8:30 కదా తను వెళ్ళేది అనేసి ముందు మా నాన్నకి పెడదామనేసి ఇంకా ప్లేట్ తీసుకొచ్చాను అనమాట. ఇంకా కిచెన్లో ఈరోజు అయితే ఒకటే టెన్షన్, లేట్ అయిపోయింది. పొద్దున ఈ పాలు ఒకటి విరిగిపోయేసరికి బాగా లేట్ అయిందనమాట. ఒక 10 మినిట్స్ లేట్ అయినా కూడా 1 అవర్ వర్క్ వెనకబడిపోతుందండి మనకైతే. అందుకే ఇంకా కొంచెం టెన్షన్గా వర్క్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈలోపు మా నాన్నకి పెట్టించేసి వచ్చిన తర్వాత ఇంకా టీపాయ్ మీద వాటర్ బాటిల్స్లో వాటర్ అయిపోయినాయని చెప్తే ఇంకా మా చిన్నని కొంచెం రిక్వెస్ట్ చేస్తే పాపం వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేస్తున్నాడు. ఇంకా ఫిల్ చేసిన తర్వాత అది అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. మరి వాటర్ బాటిల్ ఎందుకు ఫిల్ చేసావు నాన్న, డాడీకి ఇమ్మని చెప్తే మళ్ళీ వచ్చి కిచెన్లోకి తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి అయితే గ్లాస్లో పోసి ఇచ్చేసాడనమాట. అప్పుడప్పుడు ఇలా చిన్న పనులు అయితే చెప్తుంటాను, పాపం చేస్తాడు, విసుకోకుండా బాగా చేస్తాడనమాట. కాకపోతే నేనైతే ఎప్పుడూ చెప్పనండి, కొంచెం వర్క్ బిజీ ఉన్నప్పుడు మాత్రమే చెప్తానమాట. మా చిన్నుతో ఎక్కువ పని అయితే అసలు చేయించను నేను. ఇంకా ఇక్కడ పాలు విరిగిన పాలు ఉన్నాయి కదా, అవి 2 గిన్నెల్లో ఉన్నాయి కదా, ఇంకొక మందపాటి గిన్నె తీసుకొని ఆ 2 గిన్నెల పాలు కూడా ఒకే గిన్నెలో పోసి ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసి నేను ఆ వర్క్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది సండే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు కీరా తీసుకొచ్చాను. ఈసారి కీరా ఏంటో ఎక్కడ చూసినా చిన్నగా వచ్చాయన్నమాట. ఇంకా చాలా ముద్దుగా అనిపించే కీరా అయితే ఇక చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు ఈ పెద్ద కీరా ఉంది కదా, ఇది మొన్న సండే కాకుండా అంతకుముందు సండే రోజు తీసుకొచ్చింది, ఒక కాయ మిగిలింది. ఇంకా వీటిని ఇప్పుడు ఈరోజు అయితే కడిగేసి ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఇదే తీసుకుంటాము. ఇంకా ఎడ్జెస్ కట్ చేస్తున్నాను అనమాట. దీన్ని స్లైసర్తో ఇట్లా పీసులుగా చేస్తే ఈవినింగ్ తినచ్చుగా. అందుట్లో సమ్మర్ కదా, ఇంకా సమ్మర్లో కీరా, వాటర్ మిలన్, కొబ్బరి బోండా, లెమన్ జ్యూస్ ఇవన్నీ తాగితే బాడీకి చలవ కదా. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్.
ఇక కూల్ డ్రింక్స్ అవి అయితే హెల్త్కి అంత మంచిది కాదనేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర స్లైసర్ ఉందన్నమాట. ఇంకా స్లైసర్తో అయితే ఇక ఇట్లా చేస్తున్నాను చూడండి. ఇంకా లాస్ట్లో కొంచెం అయితే పీస్ మిగిలిందనమాట. అది కొంచెం ఇట్లా ముడతలు బళ్ళ ఉండి సరిగ్గా ఇట్లా చేయడానికి రాలేదనమాట. అందుకే వదిలేసాను. ఇంకా చూపిస్తాను చూడండి. ఆ చిన్న పీస్ కొంచెం ఇట్లా ముడతలు పడినట్టే ఉండిపోయింది. ఇంకా దాన్ని అయితే తురమలేదు. ఇంకా నెక్స్ట్ మా చిన్నుకి అయితే స్నాక్గా ఈ కీరానే పెట్టేస్తే తను తింటాడు. కానీ పెట్టిస్తున్నాను కానీ మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు అనమాట. ఎగ్జామ్స్ కదా, ఇంకా తినడానికి టైం ఉండట్లేదు మమ్మీ అనేసి చెప్తున్నాడు. కాకపోతే పెట్టియాలి కదా, పిల్లలు ఏదైనా టైం ఉన్నప్పుడు ఆ టైంలో తినేస్తారు కదా అనేసి ఇంకా ఈరోజైతే కీరానే బాక్స్లో పెట్టేసి ఇంకా పక్కన పెట్టానమాట. ఇంకో బాక్స్లో అయితే మిగిలిన కీరా స్లైస్ ఉంటాయి కదా, వాటిని ఈవినింగ్ అయితే ఇంకా నేను మా నాన్న ఇద్దరం కలిసి తినేస్తాం. ఇంకా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట. ఇంకా ఇవి పాలు ఉన్నాయి కదా, ఆ పాలు అయితే సిమ్లో పెట్టేశాను. ఇంకా వర్క్ అయ్యేలోపు మా నాన్నకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అన్నాన్ని అయితే చల్లార్చాను. ఇంకా పప్పు కూడా బాక్స్లో పెట్టేసి ఇంకా బాక్స్ అయితే క్లోజ్ చేశాను. ఈ బాక్స్ నేను విశాల్ మెగా మార్ట్లో తీసుకున్నాను అనమాట. మీకు వీడియో కూడా చేశాను, చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. బాక్స్ అయితే చాలా బాగుంది. ఇంకా కలుపుకోవడానికి అయితే ఎంత ఈజీగా ఉంటుందో, పెద్ద బాక్స్ అనమాట. ఇంకా ఈ బ్యాగ్ కూడా, లంచ్ బ్యాగ్ కూడా విశాల్ మెగా మార్ట్లో తీసుకుంది. ఇంకా లంచ్ బ్యాగ్ అయితే అంటే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయింది. ఇంకా బ్యాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా అంతకుముందు మాజా తీసుకెళ్ళాడనమాట. ఇంకా అది బ్యాగ్లోంచి తీసేసాను. ఈరోజు తోమాల్సిన గిన్నెలు అన్నీ టబ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్, ఇంకా లెమన్ జ్యూస్ చేస్తే మళ్ళీ ఇది విరిగిన పాలతో కోవా ప్రిపేర్ చేద్దామని పాలని ఇంకాస్త స్టవ్ మీద పెట్టి మరగబెట్టేస్తే ఇంకొంచెం ఇరుగుతాయి కదా పాలు. ఇక ఆ విరిగిన తర్వాత ఇంకా దాన్ని అయితే స్ట్రెయినర్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్పూన్తో ఇట్లా ప్రెస్ చేస్తే దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయనుకోండి కింద జారుతాయి కదా. ఇంకా ఈ దీన్నైతే మళ్ళీ ఆ గిన్నెలో వేసేసి ఒక 5 to 10 minutes కొంచెం కుక్ చేసినట్లయితే దగ్గర పడుతుంది కదా కోవాలాగా. ఇంకా అదే చేశాను అనమాట. స్ట్రైనర్ అయితే చేశాను. ఇంకా అది గిన్నెలో వేస్తున్నాను అనమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేస్తే ఇక దాని పని అది అయిపోతుంది. నా వర్క్ నేను చేసుకుంటాను. ఇంకా మా చిన్న ఉన్నాడు ఇంట్లోనే, ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా మా చిన్ననైతే వెహికల్ ఎక్కించి రావాలి. ఇంకా ఈ లోపైతే ఆ స్టవ్ మీద పెట్టేశాను కదా, ఇంకా లెమన్ జ్యూస్ చేస్తే ఈ వర్క్ కూడా అవుతుంది కదా. 2 in 1 అనమాట. అంటే ఒకే టైంలో 2 వర్క్లు అవుతాయి కదా. ఇంకా నేనైతే ఈ పంచదార నేను యూజ్ చేయను కదా, ఇంకా పటిక బెల్లాన్ని తీసుకొని ఇంకా అందులో ఆ లోటాలో వేసాను. నెక్స్ట్ ఇంకా లెమన్ జ్యూస్లో అయితే నేను ఎప్పుడు సాల్ట్ వేస్తాను. ఎప్పుడైనా సరే లెమన్ జ్యూస్ చేసినప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా దానిలో అయితే ఇంకా వాటర్ పోసేసాను. ఇంకా అందులో లెమన్ అయితే ఇట్లా రసం తీస్తున్నాను అనమాట. ఇంకా అంతకుముందు ఏం చేశానంటే సబ్జా గింజల్ని డిమార్ట్లో తీసుకున్నానండి. తీసుకొని కూడా ఒక 4-5 months అవుతుందిలే, సమ్మర్ స్టార్ట్ కాకముందే తీసుకున్నాను. ఇంకా 1/2 hour ముందే నానబెట్టేసాను అనమాట. ఇంకా అవి మంచిగా ఇట్లా ఉబ్బుతాయి కదా, ఇంకా వాటినైతే ఆ లెమన్ జ్యూస్లో యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా చూడండి లెమన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇంకా ఇక్కడ కోవా కూడా దగ్గర పడింది అనమాట. అందులో ఒక 3 spoons అయితే షుగర్ యాడ్ చేశాను. ఇంకా అంటే షుగర్ అయితే ఎక్కువ వాడలే కానీ కొన్ని ఐటమ్స్లో షుగర్ యాడ్ చేయక తప్పదు కదా మరి. ఇంకా అందుకే షుగర్ అయితే యాడ్ చేశాను. కోవా కూడా దగ్గర పడింది, చాలా బాగా వచ్చిందనమాట. గిన్నె కూడా అడిగేమీ అంటలేదు. అంటే పాలు విరిగిన మిశ్రమం ఉంది కదా, అది వేసిన ప్రతిసారి కూడా కలుపుతూనే ఉండాలి, లేదంటే గిన్నె అడుగంటుతుందనమాట. నేను వేసిన ప్రతిసారి కూడా కలుపుతూనే ఉన్నాను. ఇంకా లాస్ట్ అయితే కొంచెం కొద్ది గొప్ప అడుగంటుతుంది కదా, అసలు అంటకుండా అయితే ఉండదు. కోవా అయితే చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ కీరా అండ్ కోవా అయితే తినేస్తాము. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.